మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. సిలువలో ప్రభువు మాట్లాడిన 7 మాటలు ఎవరికన్నా గుర్తున్నాయా? తెలుసా? జ్ఞాపకం ఉన్నాయా? ఏంటో కొంతమంది ఇట్టి అంటున్నారు. భలే గమ్మత్తుగా చెప్తారులే కొంతమంది. మన దేశంలో కొంతమంది మత గురువులు వాళ్ళు ఉంటారు చూడండి, ఇట్టి అంటుంటారంటే నాకే అర్థం కావట్లేదు. బతుకు నీకేం చెప్పమంటావయ్యా? చెప్పండి, ఎంతమందికి గుర్తుంది? సిలువ ప్రేమ అనే ఒక చిన్న పుస్తకం ఉంది, దయచేసి తీసుకొని చదవండి. ఈ సీజన్లో మీకు అది ఉపయోగపడుతుంది. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అదన్నీ వింటున్నాడు సెంచురియన్. పక్కనే ఉన్నాడు శతాధిపతి. ఎగతాళి చేసే వాళ్ళని గుడ్లు అనబట్టలేదు, శపిస్తం లేదు, కానీ వారి కోసం ప్రార్థిస్తున్నాడు. అది గమనించాడు. ఆ సమయంలో అంత బాధలో ఉన్నప్పుడు పక్కన 2 దొంగల్ని సిలువేశాడు. కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకటి. భయంకరమైనటువంటి నరహంతకులు, దోషులు, క్యాపిటల్ పనిష్మెంట్గా వాళ్ళిద్దరికీ మధ్యలో ప్రభువుని వేలాడదీశాడు. భక్తిహీనులతో ఆయన మరణం ఏర్పరిచారు, సిలువ ఏర్పరిచిందని యెషయాలో ఉన్న ప్రవచనం అక్కడ నెరవేరుతుంది. ఆ దొంగల్లో ఒకడు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని అడిగాడు. రెండో వాడు వాడితో చెప్పి, ఏయా నీకు దేవుడికి భయపడవా? మనము అదే శిక్షా విధిలో ఉన్నాం కదా, నువ్వు దేవునికి భయపడవా అని ప్రభు వైపు చూసి, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంత బాధలో అలాంటి సెలవులో కూడా ప్రభు అతని వైపు తిరిగి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఈయనకే గతి లేదు, ఆయన్ని పరదేశం తీసుకెళ్తానంటాడేంటి? ఈయనే సెలువులో మరణిస్తున్నాడు, పక్కవాడిని పరదేశం అంటున్నాడు. ఇవన్నీ వింటున్నాడు. ఎవరు? నువ్వు వింటున్నావు, ఆయన వింటున్నారు, మనము వింటున్నాం, ఆ శతాధిపతి వింటున్నాడు. మనం ఒకసారి కాదు 100 సార్లు పైన విన్నాం, ఆయన ఒక్కసారే విన్నాడు. కానీ అది ఆ మాట, యేసయ్య మాటను మనస్ఫూర్తిగా వింటే, యేసయ్యను విశ్వాసంతో చూస్తే నీ హృదయంలో విశ్వాసం కలుగుతుంది. అదే జరిగింది ఇక్కడ సెంచురియన్ ఆ శతాధిపతి యొక్క హృదయంలో. 3వ మాట అన్నాడు, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వ మాట, నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి దేవునితో మాట్లాడుకుంటున్నాడు ఈయన, తండ్రితో మాట్లాడుతున్నాడు ఏంటి? అర్థం కావటం లేదు ఆయనకి. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. 6వ మాట, సమాప్తమైనది. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను. అన్నీ చూశాడు. చివరిగా నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను లేక సమాప్తమైనదని చెప్పి ఆయన ప్రాణమును విడిచినప్పుడు, అరే దిగొస్తాడు అనుకున్నా నేను. నిజంగా దేవుడైతే దిగొచ్చి ఆయన్ని బాధ పెట్టిన వాళ్ళందరినీ హెచ్చరిస్తాడు అనుకున్నానే. చనిపోయాడే అనే ఆలోచన వచ్చేలోగా ఆయన మరణించిన వెంటనే ఏం జరిగిందో చూడండి ఒకసారి. 51వ వచనం దగ్గర నుండి 50వ వచనం కూడా చదవండి, పోనీ మీకు బాగా అర్థమవుతుంది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచను. అప్పుడు ఎప్పుడు ప్రభువు ప్రాణము విడిచినప్పుడు ఏమైంది? దేవాలయపు తెర పై నుండి క్రిందికి 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను,
నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగపడిరి. ఏం జరిగింది అక్కడ? దేవాలయపు తెర పై నుండి క్రిందకి చినిగింది. మన దేవాలయాలు వేరు. ప్రత్యక్షపు గుడారము, సొలొమోను కట్టించిన దేవాలయము 3 భాగాలుగా ఉంటుంది. ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో మందసం పెట్టి ఉంటుంది, అహరోను చిగిరించే కర్ర ఉంటుంది, మన్నా పాత్ర ఉంటుంది, 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. బంగారముతో తుమ్మ చెక్కతో చేసిన ఆ మందస పెట్టి మీద ఉట్టి బంగారంతో చేసిన కరుణాపీఠం ఉంటుంది. కెరూబులు ఇలా వంగి ఉంటాయి. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది, జాగ్రత్త అని. అది లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అక్కడికి ఎవరు వెళ్ళకూడదు. ఆ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక పెద్ద తెర ఉంటుంది. ఆ తెర దాటి ఎవరు వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే తన కొరకు, మనుషులందరి పాపముల కొరకు నిర్దోషమైన రక్తమును తీసుకొని జాగ్రత్తగా అందులో ఒక్కసారే ప్రవేశిస్తాడు. అతడు ఏదైనా అయోగ్యతతో, అపవిత్రతో ప్రవేశిస్తే ఆ దేవుని సన్నిధి అంత బలంగా ఉంటుంది కాబట్టి అక్కడే పడి చనిపోతాడు. ఆ చనిపోయిన బయట తీయడానికి ఎవరు వెళ్ళకూడదు. అందుకని ఆ ప్రధాన యాజకుడి అంగీకి తాళ్ళు కట్టుంటాయి, ఆయన అంగీకి గంటలు ఉంటాయి. ఆ గంటల శబ్దం వినబడలేదంటే ఏదో అయిందని అర్థం అన్నమాట. తాడు పట్టుకొని బయటికి లాగేయాలి ఆయన్ని. అంత పవిత్రమైన స్థలము. పరిశుద్ధ స్థలములో దీప వృక్షం ఉంటుంది, సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది. ఇది ఒక్క నిమిషంలో చెబితే మీకు అర్థం కాదు, కానీ చెప్తున్నాను నేను. అర్థం కాదని చెప్పడం మానేస్తే ఎప్పుడు చెప్పడం అవదు. ప్రత్యక్షపు గుడారములో క్రీస్తు అనే చిన్న పుస్తకం ఉంది, వెళ్ళి తీసుకొని చదవండి, బాగా మీకు అర్థమవుతుంది. మీరు బైబిల్ని పట్టుకొని తినండి. ఏంటి బైబిల్ పట్టుకొని తినేరు, అట్ట తినకండి. నోరు తెరువు, నేను తినిపిస్తానని తినిపించాడు అలాంటి భక్తులకు దేవుడు. వాక్యాన్ని చదవండి చదవండి చదవండి, ధ్యానించండి. ఇవాళ ఏం వాక్యం విన్నామో అది వెళ్ళి మళ్ళీ మళ్ళీ చదవండి. అందులో ఉన్న పూర్ణమైన అర్థం మీకు అవగాహన అవుతుంది. పరిశుద్ధ స్థలంలో ఓన్లీ యాజకులే ఉంటారు, ప్రజలందరూ ఆవరణలోనే ఉండాలి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో మరణించాడో దేవాలయపు తెర పై నుండి కిందకి చినిగిపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే కృపాసనం దగ్గరికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళొచ్చు. ఒక యాజకుడి ద్వారా, ఒక పాస్టర్ ద్వారా వెళ్ళాల్సిన అవసరత లేదు. ఇప్పుడు దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆయన శరీరమును బలిగా ఇచ్చి మనకి ఆయన సన్నిధిలో చేరడానికి ఆయన ద్వారా మనకు అవకాశాన్ని కలుగజేశాడు. అక్కడున్న యాజకులు, ఆ దేవాలయంలో ఉన్న భక్తులు అర్థం చేసుకోవడానికి ఆ దేవాలయపు తెర చినిగిపోయింది. మొదటి మిరకల్. రెండోది ఏమైంది చూడండి. భూమి వణికెను, బండలు బద్దలాయను. భూమి వణకటం ఎప్పుడన్నా చూసారా మీరు? భూకంపం అంటారు. రెక్టర్ స్కేల్లో ఒక 0.5 అది 5 మ్యాక్సిమం 7 వస్తేనే మనం గందరగోళం అయిపోతున్నాం, బిల్డింగులు పడిపోతున్నాయి. ఏంటండి, ప్రభువు మరణించినప్పుడు భూమి వణికిందంట. భూమి అంటే మనకి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఒక పట్టణంలో, ఒక ఊరిలో, ఒక ప్రాంతంలో వస్తుంటుంది. కానీ ఇక్కడ ఆ సిలువ వేయబడిన కొండ వణికెను అని రాయలేదు. ఇక్కడ భూమి అంతట్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది, ఒక పెద్ద భయంకరమైన కంపన కలిగింది. రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చి ప్రాణం ఇచ్చినప్పుడు అది చూడలేక సృష్టి కళ్ళు మూసుకున్నట్టుంది, సృష్టి అదిరిపోయినట్టుంది. కానీ మనిషి మాత్రం కదలటం లేదండి, కదలటం లేదు. గుండె కదలటం లేదు మనిషికి. ఈ రోజున సిలువను ధ్యానించినప్పుడల్లా నీ గుండె కదలాలి. సిలువ ప్రేమను ధ్యానించినప్పుడల్లా నీ జీవితంలో ఒక మార్పు కలగాలి, ఒక ఉజ్జీవం కలగాలి. భూమి వణికింది చూడండి, బండలు బద్దలయ్యాయి. సిలువ ప్రేమ మన గుండెను బద్దలగొట్టాలి. బండ గుండెలండి మనుషుడికి. ఈ రోజున మనుషులు బండలైపోతున్నారు. ఒక బండ ఎలా తయారవుద్దో తెలుసా మీకు? తెలీదని చెప్పండి, పోనేం పోయింది. ఎలా? చిన్న చిన్న అణువులన్నీ ఒకటిగా సమకూడినప్పుడు చివరికి ఏమైపోతుంది? కొన్ని సంవత్సరాలు అయిపోయేటప్పటికి గట్టిగా బండ అయిపోతుంది.
మన జీవితాల్లో చిన్న పాపాలు, పుట్టినప్పటి నుంచి చేసే చిన్న అబద్ధాలు, చిన్న మోసాలు, చిన్న కోపాలు, చిన్న తగాదాలు, చిన్న ఆశలు, చిన్న ఆలోచనలు, ఇవన్నీ చిన్న ఆలోచనే కదా, పర్వాలేదులే అనుకుంటాం. అవన్నీ కూడి కొంతమంది గుండె ఏమైపోతుంది తెలిసి ఇప్పుడు 30 ఏళ్ళ క్రైస్తవుడు అన్నోడికి 30 ఏళ్ళ గుండె రాయి ఉందన్నమాట. గుండెలో ఏముందన్నమాట? రాయి. ప్రతిసారి సిలువ దగ్గరకు వచ్చినప్పుడు నీ గుండె పగులుతుంది. ఆ సిలువను ధ్యానిస్తే, ఆ సిలువను ప్రేమను గుర్తిస్తే, ఆ యేసు వైపు చూచి నీ కొరకు ఆయన చేసిన త్యాగాన్ని నీవు ధ్యానిస్తే నీ బండ గుండె బద్దలైపోద్ది. ఎప్పుడైతే ప్రభు సిలువలో మరణించాడో భూమి వణికింది, బండలు బద్దలైనవి, సమాధులు తెరవబడ్డాయి. సమాధులు ఎవరుంటారండి? ఎంతసేపు ఆలోచించేది. సమాధులు ఎవరుంటారు? మృతులు, చచ్చిన వాళ్ళు. వాక్యం చెబుతుంది, మీరు అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిన వారై ఉండగా ప్రభు మిమ్మల్ని లేపాడు. ఏంటంటే మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళు. చాలామంది మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉంది వాళ్ళ. నిన్ను ఎవరన్నా చూసి నీకు మనస్సాక్షి ఉందా అని అడిగారా? వెంటనే నువ్వేమన్నావు? నీకుందా అన్నావు కదా. అన్నావా లేదా చెప్పు. దొందే అంటే ఇద్దరికి మనస్సాక్షి లేదు. ఏంటండి? చచ్చిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు అంట, వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. ఎన్ని రీతులుగా పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించాలని ప్రయత్నించినా, ఎన్ని రీతులుగా నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో దేవుని కార్యాలు చూస్తున్నా నీ మనస్సు కదలకుండా ఉందంటే చచ్చినోడికి నీకు తేడా లేదండి. చచ్చినోడి దగ్గర పాట పాడండి, లేచి కూర్చొని చప్పట కొడతాడని చూద్దాం. ఏంటండి అంతే, చప్పట్లు కొట్టండి అంటే ఇది చచ్చినోడా బతికినోడా? కోమలో ఉన్నాడేమో. ఏంటంటే ఇది ఒక మిడిల్. చచ్చినోడు కాదు బతికినోడు. చచ్చాడా? కోమలో ఉన్నాడు. చచ్చాడంటే చావలా. పోనీ బతికాడంటే మాట్లాడతాడంటే మాట్లాడటం. చచ్చినోడా బతికినోడా? చచ్చినోడా. ఎందుకు? ఏ ప్రయోజనం? కోమలో ఉన్నాడు. క్రైస్తవత్వం అలా తయారవుతుందండి. సిలువలో ప్రభు చేసిన యాగం నీలోనికి జీవాన్ని తీసుకొస్తుంది, నీలోనికి కదలింపుని తీసుకొస్తుంది, నీ బండగుండెను బద్దలు కొడుతుంది. నీ సమాధిలో ఉన్న మీరున్న సమాధులు నేను తెరుస్తాను. ఒక్కసారి గప్పుకుని వెళ్దాం. యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరుండ సమాధులు నేను తెరచదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశమునకు నేను తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులు తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. మీరున్న సమాధులు నేను తెరుస్తాను. మిమ్మల్ని మీ దేశంలో, ఏ దేశం మందే? పరదేశులము ప్రియులారా. అవునా కదా? ఏంటంటే ప్రస్తుతం మనం ఉన్న స్టేషన్ భారతదేశం, కానీ మన దేశం ఏది? పరదేశం, పరలోకం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ప్రభు అంటున్నాడు, మీరున్న సమాధులు తెరిచి నేను మిమ్మల్ని నా రాజ్యంలో యుగయుగాలు నాతో ఉండేటట్టు చేస్తాను. పాత నిబంధనలో ఛాయగా ఇచ్చిన ప్రవచనాలు క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలతో నెరవేరినవి. సమాధులు తెరవబడ్డాయి అని ఒక గుర్తుగా చూపించాడు. లిటరల్గా సమాధులు తెరవబడ్డాయి. సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు తిరిగి లేచారు. ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుందట మాకేం తెలుసు అండి అంటున్నారా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. సహోదరులారా,
నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధిని ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతరు. ఆహాహాహా, ఏమంటున్నాడండి? ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. సజీవులుగా మనం ఉంటే ఆయనతో పాటు ఎత్తబడతాం. కాబట్టి మన అందరము కలిసి 18వ వచనంలో, కాబట్టి మీరు 17వ వచనంలో కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. యేసుక్రీస్తు సిలువ చేసింది కేవలం మనకి స్వస్థతలు, పాపక్షమాపణలు, ఆయా సమయాలలో మనకి తన ప్రేమను వెల్లడి చేయటం మాత్రమే కాదండి. ఆయన సిలువ మరణ పునరుద్ధానాల వలన పాపములో మృతులైన మనం తిరిగి లేచినట్లుగా, మట్టి శరీరంలో ఉన్న మనం మహిమ శరీరం పొంది ఆయన రాజ్య వారసులు ఉన్నట్లుగా ఆయన మరణాన్ని అంగీకరించాడు. మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా జయించాడు. సమాధులు తెరవబడ్డాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త పట్టణంలో ఆగుపడిరి 54వ వచనం. అసలు రిఫరెన్స్ మొదట చదివింది. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి, ఆయన సిలువ వేయబడటం, ఆయన నలగగొట్టడం, ఆయన సిలువ మోయటం, ఆయన సిలువలో వేదన పడటం, ఆయన సిలువలో ప్రేమను కనపరచటం, ఆయన సిలువలో ఓర్పును, సహనాన్ని, దయను, ప్రేమను చూపించటము, ఇవన్నీ చూశాడు. ఆయన మరణించడం చూశారు. మరణించిన తర్వాత కలిగిన భూకంపము, కలిగిన అద్భుతాలను చూచి కన్క్లూషన్కి వచ్చాడు. మిక్కిలి భయపడి, ఇంత గొప్ప వ్యక్తిని మేము సిలువేశామే అని బాధపడి, భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు. సంవత్సరాల తరబడి యేసు ప్రభువు నమ్ముకుంటున్నానని చెప్పే నువ్వు, నేను క్రైస్తవునని మీరు, మేము బాప్తిజం పొందామని చెప్పుకునేవారు, మేము ప్రభు బలలో పాలుపబ్బులు పొందుతున్నామన్నవారు, మేము ఆలయానికి వెళ్ళి ఆయన ఆరాధిస్తున్నామనేవారు, మేము ఆయన నామంలో ప్రసంగాలు చేస్తున్నామనేవారు, ఈ సాక్ష్యం రూఢిగా చెప్పగలరా? ఏ సాక్ష్యం? నా యేసు ప్రభు నిజముగా లోక రక్షకుడు. చెప్పడందరూ, నా యేసు ప్రభు నిజముగా. యేసు క్రీస్తు అందరికీ, అన్ని నామముల కంటే యేసు నామము ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడింది. చెల్లబడండి, ప్రార్థన చేసుకుందాం. నిజముగా నీవు లోకరక్షకుడు అయ్యా, నా రక్షకుడు అయ్యా, నా ప్రభువు అయ్యా, నా ప్రాణప్రియుడు అయ్యా, నా పాపాల కొరకు సిలువ యాగం చేసిన దేవా, నా కొరకు, నా శాపమును భరించుట కొరకు సిలువలో శాపమైన దేవా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగినట్లు, నా స్థలంలో నా కొరకు నలగొట్టబడిన దేవా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నీ ప్రేమకు వందనాలయ్యా. నీ ఎదుట సాగిలపడి నేను ఆరాధిస్తానయ్యా. నిన్ను నా హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకుంటానయ్యా. నీవే నా గానం, నీవే నా ధ్యానం,
నీవే నా సమస్తము నాయనా. నీ పరిశుద్ధ రక్తములో నా ప్రతి పాపమును కడిగి శుద్ధి చేయయ్యా. నా బండగుండెను బద్దలు కొట్టు నాయనా. చచ్చిన నా మనస్సాక్షి తిరిగి లేవాలయ్యా. మంచి మనస్సాక్షి నాకు కావాలయ్యా. నీ సాక్షిగా నేను బ్రతకాలయ్యా. ఆచార భక్తిని చెరను విడిపించిన ఆయన, భక్తి వేషము నుంచి నన్ను విడిపించిన ఆయన, హృదయ శుద్ధి నాకు దయచేయ్యా. విరిగిన హృదయం నాకు దయచేయ్యా. నీతో సహవాసము చేసే అనుభవం నాకు దయచేయి నాయన. నిన్ను స్తుతించే నోరు దయచేయ్యా. నీకు మొర్రపెట్టే నోరు దయచేయి నాయన. నా చేయి పట్టుకొని నడిపించయ్యా. ఈ పాపలోకంలో పడిపోతున్నానయ్యా. ఈ శోధనలతో నిండిన లోకంలో జారిపోతున్నానయ్యా. నువ్వు నాకు తోడుంటే చాలు. జయ జీవితాన్ని జీవిస్తాను. నాకు సహాయం చేయని. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ రక్తమిచ్చి కొన్న జనమైన మమ్మల్ని చూడయ్యా. నీవు కోరుకున్న, ఏరుకున్న, ఏర్పరచుకున్న, విమోచించుకున్న మమ్మల్ని చూడు నాయన. ఈ అంచెదినాలలో మా భక్తి పరిచయుల భక్తికి దిగజారక, ఆచార భక్తిగా మారిపోక, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించటానికి, సిలువ వేయబడిన క్రీస్తునందు మేము అతిశయించడానికి సహాయం చేయం. సిలువను గురించిన సువార్త లోకము వారికి విరతరంగా ఉంది, కానీ అది మాకు దేవుని శక్తిగా ఉండుటకు సహాయం చేయి తండ్రి. మేము నీకు సమర్పించుకొని నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతకడానికి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పగలగడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మన ఒక్కొక్కరికి ఇప్పుడును సదాకాలము అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికి వందనాలు. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా. Thank you.